35 మార్క్స్ వార్త 5:35 ఒకసారి తీస్తాం. యేసయ్యా హలో ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీరు ఒక రోజు విశ్రమించుకోవాలి. బాబుకి కంప్లీట్ డెలివరీస్ కావాలని క్రియేట్ చేయించుకుంటే ఒక పాస్టర్ గారు వచ్చి బాబుతో మాట్లాడి చేస్తారు, ఇంటికి వస్తారని చెప్పారు. అలాగే ఆయన పాస్టర్ అనేది ఇవాంజలిస్ట్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన పరిచయం. సడన్ గా ఆయన మా ఇంటికి వచ్చి బాబుతో మాట్లాడి నేను మార్నింగ్ 8 కి తీసుకొచ్చారు కృష్ణ. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. వండర్ఫుల్ మిరాకిల్స్. దేవునికి మహిమ కలుగునుగా. నాకు గుర్తొస్తుంది, ఆ దేవుడే ప్రభా ఎవరైనా ఆ అబ్బాయికి ఒక కౌన్సిలింగ్ చేయడానికి ఒక దైవజనుడిని మీరు పంపిస్తారు ప్రభా, ఆయనకి కౌన్సిలింగ్ అవసరం అని చెప్పిన ఐ థింక్ 3 days బ్యాక్ అనుకుంటా. సో దేవుడు చేసిన అద్భుతం బట్టి దేవుడు స్తుతిద్దాం. ప్రభా మీకు వందనాలు. సహోదరి వారి కుమారుడు ప్రభా చాలా ఇబ్బందిలో ఉన్నారు అని ప్రార్థన చేయమని అడిగారు ప్రభా. ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవ మీరు తెలియజేశారు ప్రభా. మీరు ప్రభా ప్రవచనం చెప్పారు, ఒక దైవజనుడిని మీరు పంపించబోతున్నారు, ఆయన వచ్చి ఆ బిడ్డను కౌన్సిలింగ్ చేస్తారని మీరు చెప్పినట్లుగానే ప్రభా ఆ దైవజనుడు ఎవరో వచ్చారు ప్రభా, కౌన్సిలింగ్ చేశారు ప్రభా. ఆ అబ్బాయి బాప్తిసం కూడా తీసుకోవడం జరిగింది ప్రభు. మీకు వందనాలు నా తండ్రి. నువ్వు శక్తి కలిగిన దేవుడవు, జీవం కలిగిన దేవుడవు, సజీవుడవు ప్రభు. మీకు వందనాలు. ఆ యవనస్తుడిని చూచిన దేవుడవు ప్రభు. మీకు వందనాలు. ఇంకా వారి యొక్క ప్రణాళికలకు మించిన గొప్ప ప్రణాళికలను మీరు సిద్ధం చేసి ఉంచారు ప్రభు. మీకు వందనాలు. యేసు మీకు వందనాలు. ఆ ప్రణాళికలన్నిటిని యేసు నామములో నేను విడుదల చేస్తున్నాను. అవన్నీ జరుగుతున్నాయి, నెరవేర్చబడుతున్నాయి యేసు నామములో. మీకే మహిమ అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించిపోతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ రోజు ప్రవచించాను, పరిశుద్ధాత్ముడు చెప్పారు, ఎదుగో ఒక సేవకుడిని పంపించబోతున్నాడు, ఆ కుమారుడితో కౌన్సిలింగ్ మాట్లాడబోతున్నాడు, ఆ కుమారుడు మారబోతున్నాడు అని పరిశుద్ధాత్ముడు 3 days బ్యాక్ చెప్పారు. ఈ రోజు ఆమె ఫోన్ చేసింది, ఆ కుమారుడి వద్దకు బెంగళూరు నుంచి ఒక దైవజనుడు, ఒక ఆయన, ఒక ఎవాంజలిస్ట్ వచ్చారంట. అతడు కౌన్సిలింగ్ చేశాడు. అలాగే దేవుని సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రవచించారో అదే రీతిలో ఇప్పుడు ఆ సహోదరి కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక.